ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగం. అర్జున ఉవాచ. శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు చెప్పెను. తాత్పర్యము: ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మీ అందే మనస్సును నెలకొల్పిన వారై ఏ భక్తులు మిమ్ము ఉపాసించుచున్నారో మరియు ఎవరు ఇంద్రియగోచరములు గాని అక్షర పరబ్రహ్మమును ధ్యానించుచున్నారో ఆ ఇరు తెగల వారిలో యోగమును బాగుగా నెరిగిన వారెవరు? అధ్యాయం 12 శ్లోకం 1. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగం. శ్రీభగవానువాచ. శ్లోకం. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తా తమామతాః. శ్రీ భగవానుడు చెప్పెను. తాత్పర్యము: నా యందు మనస్సును నిలిపి నిరంతర దైవచింతనా పరులై తదేకనిష్ఠులై మిక్కిలి శ్రద్ధతో గూడుకొనిన వారై ఎవరు నన్ను ఉపాసించుచున్నారో వారే ఉత్తమ యోగులని నా అభిప్రాయము. అధ్యాయం 12 శ్లోకం 2. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోऽధ్యాయः. భక్తియోగం. శ్లోకం. ఏ త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియాగ్రామం సర్వత్ర సమబుద్ధయాః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతాః. తాత్పర్యము: ఎవరు ఇంద్రియములన్నింటినీ బాగుగా నిగ్రహించి అనగా స్వాధీనపరుచుకొని ఎల్లడల సమభావము గలవారై సమస్త ప్రాణులకును హితమొనర్చుటయందాసక్తి గలవారై ఇట్టిదని నిర్దేశింప శక్యము గానిదియు ఇంద్రియములకు గోచరము కానిదియు చింతింప నలమి కానిదియు నిర్వికారమైనదియు చలింపనిదియు నిత్యమైనదియు అంతటను వ్యాపించి యున్నదియునగు అక్షర బ్రహ్మము నెవరు ధ్యానించుచున్నారో వారు నన్ను పొందుచున్నారు. అధ్యాయం 12 శ్లోకాలు 3, 4. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అధ్యాయం 12 శ్లోకం 5. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అధ్యాయం 12 శ్లోకం 6. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసారసాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. అధ్యాయం 12 శ్లోకం 7. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. మయ్యేవామనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయాః. తాత్పర్యము: నా యందే మనస్సును స్థిరముగా నిలుపుము, నా యందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నా యందే నివసింతువు, సందేహము లేదు. అధ్యాయం 12
శ్లోకం 8. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అధ్యాయం 12 శ్లోకం 9. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. తాత్పర్యం: ఒకవేళ అభ్యాసము చేయుట యందును నీ వసమర్థులవైతేనేని నా సంబంధమైన కర్మలు చేయుట యందాసక్తి గలవాడము కమ్ము. అట్టు నా కొరకు కర్మలను చేయుచున్నను కూడా నీవు మోక్షస్థితిని బడయగలవు. అధ్యాయం 12 శ్లోకం 10. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. తాత్పర్యం: ఇక నన్ను గూర్చిన యోగము నవలంబించిన వాడవై దీనిని కూడా నాచరించుటకు శక్తుడవు కానిచో అటు పిమ్మట నియమింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించి వేయుము. అధ్యాయం 12 శ్లోకం 11. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం శ్రేయో యీ జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగా త్యాగాచ్ఛాంతిరనంతరం. తాత్పర్యము: వివేకంతో కూడని అభ్యాసము కంటే అనగా శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్టమైనది కదా. శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము అనగా ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగా నుండు మనస్థితి కంటే కర్మఫలమును విడుచుట ప్రవృత్తి యందు విషయదోషము లేకుండుట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్త శాంతి లభించుచున్నది. అధ్యాయం 12 శ్లోకం 12. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కర్ణ ఏవ చ నిర్మమో నిరహంకారः సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయः మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తः సమే ప్రియः. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును మైత్ర కరుణ గలవాడును అహంకారము మమకారములు లేనివాడును సుఖదుఖములందు సమభావము గలవాడును ఓర్పు గలవాడును ఎల్లప్పుడూ సంతృప్తితో గూడి ఉండువాడును యోగయుక్తుడును మనస్సును స్వాధీనపరుచుకొనిన వాడును దృఢమైన నిశ్చయము గలవాడును నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును నా యందు భక్తి గలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టడు. అధ్యాయం 12 శ్లోకాలు 13, 14. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం మస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స మే ప్రియః. తాత్పర్యం: ఎవని వలన ప్రపంచము జనులు భయమును పొందదో లోకము వలన ఎవడు భయమును పొందడో ఎవడు సంతోషము క్రోధము భయము మనోవ్యాకులత
మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు. అధ్యాయం 12 శ్లోకం 15. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం. అనాపేక్షా శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభా పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. తాత్పర్యము. కోరికలు లేనివాడును, బాహ్య అభ్యంతర శుద్ధి గలవాడును, కార్య సమర్థుడును అనగా సమయస్ఫూర్తి గలవాడును, తటస్థుడును, దిగులు దుఃఖము లేనివాడును, సమస్త కార్యములందు కర్తృత్వమును వదిలినవాడును, లేక సమస్త కామ్య కర్మలను శాస్త్ర నిషిద్ధ కర్మలను త్యజించిన వాడును, నా యందు భక్తి గలవాడును ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. అధ్యాయం 12 శ్లోకం 16. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. శ్లోకం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. తాత్పర్యము. ఎవడు సంతోషింపడో, ద్వేషింపడో, శోకమును బొందడో, ఎవడు శుభాశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టము. అధ్యాయం 12 శ్లోకం 17. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సద్గవివర్జితాః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन केनचित् అనికేతస్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తాత్పర్యము. శత్రువునందును, మిత్రుని అందును, మానవమానములందును, శీతోష్ణ సుఖ దుఃఖములందును సమముగా నుండు వాడును, దేనియందును సంగము అనగా ఆసక్తి, మనస్సంబంధము లేనివాడును, నిందాస్తుతులందు సమముగా నుండువాడును, మౌనముతో నుండువాడును, లేక మననశీలుడును, దేనిచేతనైనను దొరికిన దానితో తృప్తిని పొందువాడును, నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును, లేక గృహాదులందాసక్తి లేనివాడును, నిశ్చయమగు బుద్ధి గలవాడును, భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు. అధ్యాయం 12 శ్లోకాలు 18, 19. జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. తాత్పర్యము. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి అనగా నాయందు ఆసక్తి గలవారై ఈ అమృత రూపమగు అనగా మోక్ష సాధనమైన ధర్మమును ఇప్పుడు చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుచుందురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు. అధ్యాయం 12 శ్లోకం 20. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయः. కృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ.